పరకామణి కేసు దర్యాప్తు అంశంలో పోలీస్ శాఖపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ తిరుమలకు వెళ్లారు. పరకామణి కేసు రికార్డులు పరిశీలించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో రికార్డులను సీజ్ చేయనున్నారు. ఈ నెల 17న పరకామణి కేసు రికార్డులను కోర్టుకు సమర్పించనున్నారు. డీజీ రవిశంకర్ తో ఎస్పీ సుబ్బరాయుడు భేటీ అయ్యారు. అలాగే సిఐడి డీజీ రవిశంకర్ తో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ కూడా డీజీ రవిశంకర్ ను కలిశారు. పరకామణి కేసులో తన దగ్గర ఉన్న ఆధారాలను భానుప్రకాష్ రెడ్డి సమర్పించారు. పరకామణి కేసు దర్యాప్తుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, లక్ష్మీదుర్గ పరకామణి కేసు దర్యాప్తు అంశంలో నిన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీస్ శాఖలో కూడా చలనం కలిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నటువంటి సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ ప్రస్తుతం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ఈ కేసుకు సంబంధించిన పురోగతిపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా ఈ పరకామణి కేసు సంబంధించినటువంటి కీలక ఆధారాలను కూడా సిఐడి డీజీకి అందజేసి ఈ కేసు సంబంధించి పురోగతిని కూడా అతనికి వివరించినటువంటి పరిస్థితి. ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనితో పాటు ఈ కేసును మాఫీ చేసేందుకు లోక్ అదాలత్ లో పరిష్కరించే విధంగా కూడా కొంతమంది అధికారులు అతనిపై ఒత్తిడి తెచ్చినారు. అలాగే అతని ఆస్తులను కూడా రాయించుకున్నారు. దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలను కూడా భానుప్రకాష్ రెడ్డి సిఐడి డీజీకి కూడా సమర్పించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలన్నింటి కూడా తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు కూడా డీజీకి వివరిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన సమీక్ష నిర్వహించిన అనంతరం తదుపరి కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్ కూడా వెళ్లి ఆ కేసుకు సంబంధించిన రికార్డులు అన్నింటినీ కూడా పరిశీలించి సీజ్ చేసే అవకాశం కూడా కనపడతా ఉంది. తదనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా కోర్టుకు కూడా సమర్పించేటటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి రికార్డులు ఏదైతే ఉందో అవి కోర్టుకు సమర్పిస్తున్నాయి. మరో పక్క ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగించే విధంగా కూడా ప్రస్తుతం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అమరావతి నుంచి కూడా ప్రత్యేకంగా సిఐడి బృందం కూడా తిరుమలకు చేరుకుంది. డీజీతో పాటు కొంతమంది అధికారులు కూడా ఇక్కడ చేరుకొని ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి పూర్వాపరాలను కూడా సేకరిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తా ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే జితేంద్ర, థ్యాంక్ యూ.